రైట్, మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వెంకట్ సామ్రాట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న మోడీ గారు స్పందించిండ్రు, ఒక సెల్ఫీ వీడియో పెట్టిండ్రు ఇన్ని రోజుల తర్వాత. అది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎట్లా చూస్తూ ఉన్నారు? అంగీకరిస్తూ ఉన్నారా? మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న? అంటే గౌరవనీయులు ప్రధానమంత్రి గారు స్పందించడం మంచిదే, కానీ ఈ నెల రోజుల కాడికెళ్ళి ఎందుకు స్పందించలేదు? ఇన్ని రోజుల కాడికెళ్ళి ఎందుకు స్పందించలేదు? ఆ మతలాభం ఏంటిది? ఆ మతలాభం కూడా తెలియాలి సమాజానికి. రోజు స్పందించినంత మాత్రాన సెల్ఫీ వీడియో పెట్టినంత మాత్రాన దేశానికి కొరిగేది లేదు కదా. 19 మంది విద్యార్థులు చనిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ చేసేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది? ఎవరైతే చనిపోయారో వారికి ఫండ్ అంటే కొంత అమౌంట్ వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి చెల్లించాలని, అదేవిధంగా తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి చేయడం జరిగింది. అంటే సమాజంలో ప్రశ్నించే హక్కు మన భారతదేశ రాజ్యాంగం ఇచ్చింది. కానీ భారతదేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏంటంటే, ఎవరు ప్రశ్నించిన వాళ్ళపైన అర్బన్ నక్సలైటో లేకపోతే దేశద్రోహం కేసులో పెట్టడం జరుగుతుంది. అయ్యా, భారతదేశ రాజ్యాంగం మనకి ఇచ్చింది హక్కులు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఇది అధ్యక్షర తరహా ప్రభుత్వం, నియంత హిట్లర్ పాలన లేవు కదా. గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు ఆలోచించాలి. అందుకోసమనే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా లూటి చేస్తున్నారు. కాబట్టి లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు. పేపరు లీకులు జరిగినా కానీ పేదాలు విప్పని ప్రధానమంత్రి, పేపరు లీకులు జరిగినా కానీ పేదాలు విప్పని ప్రధానమంత్రి. పసిపిల్లలు చస్తున్నా కానీ పలకరించని ప్రధానమంత్రి. లూటిల జాడ అరరర లూటిల జాడ ప్రధానమంత్రి, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు. ఆదాని అంబానీ దోస్తీ ఏసి కానీ సంపద లూటీ చేసి, ఆదాని అంబానీ దోస్తీ ఏసి కానీ సంపద లూటీ చేసి. అడవుల మొత్తం అమ్ముతున్నాడు, ఆదివాసులను చంపుతున్నాడు. అడవుల మొత్తం అమ్ముతున్నాడు, ఆదివాసులను చంపుతున్నాడు. అవినీతి పాలనంతము చెయ్య, అవినీతి పాలనంతము చెయ్య. విద్యార్థి లోకం పట్టెను పత్తం. లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు, లూటిల జాడ నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నాడు చూడు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో బతికే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం. అదేవిధంగా గతంలో ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ అన్న ఉద్యోగాలు అని చెప్పి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల యొక్క అండతోటి ముఖ్యమంత్రి అయినాక ఇలా నిరుద్యోగులను కూడా సేమ్ మళ్ళొక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లెక్కనే ఇక్కడ కూడా ధర్నా చౌకుల ధర్నాలు చేసిన విద్యార్థులను కూడా లాఠీ చార్జీలు చేయడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో. దానిపైన కూడా పాట రాయడం జరిగింది. ఎందుకంటే రేవంత్ అన్న చెప్పిన ప్రతి మాట అబద్ధమే కాబట్టి. జూటారా బై జూటా రేవంతు రెడ్డి మాట, ఆటారా ఇది ఆట కాంగ్రెసు నాయకులాట. జూటారా బై జూటా రేవంతు రెడ్డి మాట, ఆటారా ఇది ఆట కాంగ్రెసు నాయకులాట. 420ల మాట, 420ల మాట బేకారు సర్కారాట. జూటారా బై జూటా రేవంతు రెడ్డి మాట, ఆటారా ఇది ఆట కాంగ్రెసు నాయకులాట. అంటే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే గలం ప్రజాస్వామ్యం మాకు ఇచ్చింది. కాబట్టి ఎవరు తప్పు చేసినా ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్న మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ విషయం? రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ ప్రొటెస్టులను కావచ్చు, దాని మీద బీజేపీ వైఖరిని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది చాలా దారుణం అండి. విద్యార్థులని చూడకుండా కూడా లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడము, ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున మా గౌరవ కేటీఆర్ గారు కూడా ఆయన బర్త్డే ఉన్నా సరే నాకు విద్యార్థులే ముఖ్యం, యువతను ముఖ్యం, యువతను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు కేటీఆర్ గారు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. మనకు బర్త్డే మాకు కూడా ఆయన సూచన ఇచ్చారు. ఎలాంటి జన్మదినం పురస్కరించుకొని ఆర్భాటాలు చేయకుండా మనం యువత కోసం పోరాడాలి,
విద్యార్థుల కోసం పోరాడాలనే ఉద్దేశంతో ఈరోజు మహాధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళకు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొటెస్టర్స్ వాళ్ళకు మద్దతు వస్తూ ఉన్నది. అనేక మంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఆ నిరసన తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇంకెన్ని రోజులు చేయాలి ఇట్లా? ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. నిన్న రాత్రి రీసెంట్గా నరేంద్ర మోడీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిండు. అంటే ప్రజాముఖంగా ఓ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడగలిగే అంత శక్తి లేకనా, లేకుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? నేనేమంటున్నా, మోడీ గారిని వెంటనే సంబంధించిన మంత్రిని మరి రాజీనామా చేయించాలి, మరి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. మరి మామూలు విషయం కాదు, ఎంతో కష్టపడి విద్యార్థులు మళ్ళీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి మాకు ఉద్యోగాలు వస్తాయి, ప్రయోగులు అవుతారని చెప్పేసి తల్లిదండ్రులు మరి కష్టపడి చదివించిన మరి చదువును మరి ఆ విధంగా చేస్తే, పేపర్ లీక్ చేస్తే విద్యార్థులు ఆందోళన చేయకుండా ఏం చేస్తారు? తక్షణమే ప్రభుత్వం గద్దె దించేంత వరకు మరి కేసీఆర్ గారు పోరాడతారు, యువతకు అండదండగా ఉంటారు, మరి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటే. అంటే ఆ ఇష్యూని వాడుకొని మీరు దీన్ని రాజకీయంలోకి తీసుకుపోదామని చూస్తున్నారని చెప్పి మాట్లాడతాం. ఇది రాజకీయం అనేది కాదండి, యువత రేపు వాళ్ళ భవిష్యత్తు. మన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, మరి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే ప్రశ్నపత్రం లీక్ అయిందో మరి అలాంటివి జరగకుండా మోడీ గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. రాజీనామా ఒకటే సొల్యూషన్ దీనికి? మేము ఆల్రెడీ దీని మీద యాక్షన్ తీసుకున్నాం, జైల్లో వేసినాం, మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా పెట్టినాం కదా అంటున్నారు. జైల్లో పెట్టుతారు, రేపు వస్తాడు బెయిల్ తీసుకొని అయిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా కేటీఆర్ గారు పోరాడతారు.